హేమ అనవసరపు హడావిడితో ప్రత్యేకించి పతాక శీర్షికలకు ఎక్కుతోంది. 3 నెలల క్రితం రేవ్ పార్టీ సందర్భంగా అప్పుడు ప్రచారం జరిగినప్పుడు ఆవిడ గనక బిర్యానీలు వండి పచ్చళ్ళు తయారు చేసి నేను ఇంట్లోనే ఉన్నానని వీడియోలు చేసి హడావిడి చేయకుండా ఉన్నా, లేకపోతే ఆ తర్వాత కూడా అబ్బెబ్బే నాకేం లేదు అంటూ సర్టిఫికేట్ తీసుకొచ్చి పెట్టి చూపించకపోయినా ఇంత పెద్ద డిబేట్ నడిచేది కాదు. కానీ ఇప్పుడు హేమ పదే పదే ఖండించడం వలన ఇప్పుడు అన్ని పత్రికలు కూడా ప్రత్యేకించి ఆవిడ పేరుతో హైలైట్ చేసిన కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లో సంచలనం సృష్టించిన హెబ్బగోడి జిఎం ఫామ్ హౌస్ రేవ్ పార్టీ వ్యవహారం మరోసారి కలకలం రేపుతోంది. 3 నెలల కిందట నిర్వహించిన రేవ్ పార్టీకి సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తి చేసి గురువారం న్యాయస్థానంలో అభియోగ పత్రం దాఖలు చేశారు. అంటే ఛార్జ్షీట్. విజయవాడకు చెందిన వ్యాపారి ఎల్ వాసు యాజమాన్యంలోని విక్టరీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తన మొదటి వార్షికోత్సవాన్ని రేవ్ పార్టీగా మార్చిందని అధికారులు తేల్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో 88 మంది నిందితులుగా గుర్తించారు. నటి హేమతో పాటు పార్టీలో పాల్గొన్న 79 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్టు కోర్టు ముందుంచారు. న్యాయస్థానంలో దాఖలు చేసిన 1086 పేజీల అభియోగ పత్రంలో పోలీసులు ప్రతి నిందితుడి పాత్రని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తద్వారా హేమ ఇక్కడ డ్రగ్స్ తీసుకున్నది అన్నటువంటి విషయం తేలింది. ఇక్కడ మంచు విష్ణు మా అధ్యక్షుడు ఆమె ఏదో సర్టిఫికేట్ పట్టుకొచ్చిందని చెప్పేసి ఇప్పుడు ఆమె మీద సస్పెన్షన్ వేటు ఎత్తేశారు. ఇప్పుడు మంచు విష్ణు హేమ మాటలకి మోసపోయాడా, లేదా హేమని ఇప్పుడు ఆ ఛార్జ్షీట్ కాపీ తీసుకొచ్చి దాకా సస్పెండ్ చేస్తానంటాడా, లేదా మంచు విష్ణు హేమ ఒకటే కేవలం పైకి డాంబికాల కోసం మాత్రమే సస్పెన్షన్ చేసినట్టు చేసి ఏదో దిక్కుమాలిన ప్రైవేట్ సర్టిఫికేట్ ఒకటి పట్టుకొచ్చి దాని ఆధారంగా ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని చెప్పి రాసేసి సస్పెన్షన్ ఎత్తివేసినటువంటి దానికి క్షమాపణ చెప్తారా చూడాల్సి ఉంది.